సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అనంతరం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు చంద్రబాబు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు పూర్తిగా రికవరీ అయ్యే వరకు చికిత్స అందించాలని వైద్యులకు చంద్రబాబు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు సీఎం ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రికవరీ అయ్యేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అందరూ కోలుకుంటారని భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు సీఎం పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయాలైన వారికి 50 లక్షల రూపాయలు, అలాగే స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు విశాఖ జిల్లా కలెక్టర్ కోటి పరిహారం ప్రకటించారు. 3 రోజుల్లో అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ఇప్పటివరకు చనిపోగా 41 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్ మెడికవర్ ఆసుపత్రితో పాటు అనకాపల్లిలో కొంతమందికి వైద్యం అందిస్తున్నారు.